హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మటుకు స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ అన్ని బ్రోకర్స్లో ప్రైస్ యాక్షన్ అనేది ఒకలాగా వర్క్ అవుతుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. సో చాలామందికి ఉంది డౌటు. సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ అనేది ఏ మార్కెట్ అయినా కూడా మనకు ఫోరెక్స్ కానివ్వండి, క్రిప్టో కానివ్వండి, అండ్ స్టాక్స్, బైనరీ ఆప్షన్స్, అంటే మనకు మార్కెట్ అనేది వేరు కావచ్చు, బ్రోకర్స్ అనేది వేరు కావచ్చు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో క్యాండిల్స్టిక్ సైకాలజీ కానీ, మీరు లెవెల్స్ కానీ, ప్రతిదీ కూడా ఏ బ్రోకర్ అయినా కూడా కంప్లీట్గా మనకు స్టాక్, క్రిప్టో, సంథింగ్ వేరే ఏదైనా కూడా మనకు సబ్జెక్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ప్రతిదీ మనకు క్యాండిల్స్టిక్లో మనం అనాలిసిస్ చేస్తాం కదా. సో క్యాండిల్స్టిక్ అనాలిసిస్తో పాటు మనకు జనరల్గా తెలుసు ఏరియా చార్ట్ ఉంటుంది, బార్స్ ఉంటుంది. సో అన్నిటికన్నా మనకు క్యాండిల్స్టిక్ అయితే మనకు ఈ అనాలిసిస్ కోసం చాలా ఈజీ ఉంటుందని చెప్పి మన ప్రొఫెషనల్స్ కూడా చాలామంది, మోస్ట్లీ ప్రొఫెషనల్స్ మనకు క్యాండిల్స్టిక్ చార్ట్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు నేను ఒలం ట్రేడ్ అండ్ బినోమో, ఐక్యూ ఆప్షన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్లలో మీకు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందని నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకు కంప్లీట్గా మార్కెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒలం ట్రేడ్ అన్నమాట. ఇది చార్ట్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మార్కెట్ ఒక డబ్ల్యూ బాటమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ ఉంది కదా, ఈ లో వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ మనకి లో, ఆ లో అనేది బ్రేక్ అయిపోయి మనకు ఆ లో కాస్త మనకు లోవర్ హై లాగా మనకు క్రియేట్ అవుతూ ఒక డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసింది. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క డబ్ల్యూ బాటమ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయిందో, సో ఇక్కడ ఉంది కదా మనకు ఏదైతే ఈ యొక్క హై, ఈ హైని బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ అనేది మనకు కామన్ కాబట్టి ఇక్కడ చూడండి, ఒక మనకు కంప్లీట్ ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చేసింది. సెల్లర్ క్యాండిల్ వచ్చేసి మనకు డౌన్వర్డ్ డైరెక్షన్కి కంటిన్యూషన్గా ఒక షూటింగ్ స్టార్ అనేది వచ్చింది. సో మనకు బాటమ్ కాబట్టి ఇది కంప్లీట్గా మనకు షూర్గా ఈ యొక్క కన్ఫర్మేషన్స్తో మనం ట్రేడ్ చేయలేం కాబట్టి మనకు వెయిట్ ఫర్ ద బెస్ట్ కన్ఫర్మేషన్ అన్నట్టు. ఇక్కడ చూడండి, మనకు ఒక స్ట్రాంగ్, అంటే కంప్లీట్ ఒక సప్లై క్యాండిల్ అనేది వచ్చేసి, సప్లై నేను ఇక్కడ స్ట్రాంగ్గా సప్లై ఉంది అనేది మనకు ఇండికేట్ చేసి, అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. సో మనం షూర్గా ఈ క్యాండిల్లో సూపర్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో సెల్ ట్రేడ్ అనేది మనం షూర్గా ఓపెన్ చేసుకోవచ్చు ఈ క్యాండిల్ మీద, అంటే 100% అది అక్కడ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు లాస్ అన్నమాట. సో ఆ రకంగా, అంటే ఇక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్గా మనకు లెవెల్స్తో పాటు క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఉంటుంది మెయిన్గా ప్రైస్ యాక్షన్ అనేది. సో మనకు లెవెల్స్ మార్కెట్లో ఎప్పుడు కానీ 10-20% మాత్రమే. క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది మనకు పర్మనెంట్గా, అంటే మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీతో లెవెల్స్ చూసుకుంటూ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హై లెవెల్ ఉంది, ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత చాలా మటుకు బిగినర్స్ ఏం చేస్తారు, అక్కడ అరే స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, సో ఇక్కడ ఈ హై లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది, సో షూర్గా నేను అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తానంటారు. సో అది రాంగ్ అన్నమాట. అది ఎందుకు రాంగ్ అనేది నేను ప్రైస్ యాక్షన్ కోర్సు నేను 199 చాలా, అంటే చాలా తక్కువ ప్రైస్లో మీకోసం నేను ఇస్తున్నానండి. సో మీరు షూర్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఫోర్స్ చేయను, నేర్చుకోవాలని అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, అది మనకు స్టాక్స్లో ఏ మార్కెట్లో అయినా, ఫోరెక్స్లో అయినా, ఇంట్రాడే, మీరు దేంట్లో అయినా వర్కౌట్ ఉంది ఆ కోర్స్ తోటి మీరు చేసుకున్నట్టయితే. సో నేను చూపిస్తాను నేను దాని డీటెయిల్స్. సో ఇది ఒలం ట్రేడ్ ఎనాలిసిస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది బినోమో ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ ఇక్కడ కూడా ఏ విధంగా వర్క్ అవుతుందో. సో మనకు కంప్లీట్గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి కంప్లీట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఒక హయ్యర్లో ఇట్లా ఈ విధంగా మనకు మార్కెట్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది, అంటే ఇక్కడ హైని బ్రేక్ చేసి ఇంకొక న్యూ హై అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సింది, అంటే కంప్లీట్గా మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న మార్కెట్ అన్నమాట. సో మనకు ఈ మార్కెట్లో పర్టికులర్గా మనం బై ట్రేడ్ మాత్రమే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాలి. అంటే బై ట్రేడ్స్ మనకు ఏ విధంగా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఆ కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క హయ్యర్లో లెవెల్, అంటే హయ్యర్లో ఈ హయ్యర్లో లోవర్ హైస్ ఇవన్నీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనకు వర్క్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ ఉందో, సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఈ యొక్క లోవర్ హై లెవెల్ నుంచి మనకు మార్కెట్ అనేది ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసినా కూడా ఈ హయ్యర్లో లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిపోయింది.
సో ఇక్కడ క్యాండిల్స్టిక్ రీడింగ్ చూడండి కంప్లీట్‌గా. ఎప్పుడైతే మనకు ఈ లెవెల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఈ యొక్క క్యాండిల్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకు మూవ్ అయిందో, ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ అనేది క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సప్లై ఉండడం వల్ల మనం ఈ ఎంగల్ఫింగ్ బార్‌ని చూసి ఈ ట్రేడ్ మనం తీసుకోలేము. సో ఎప్పుడైతే ఇక్కడ సెల్లర్స్ వీక్‌గా ఉన్నారు, అంటే ఇక్కడ మేము సెల్లర్స్ వీక్‌గా ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ డిమాండ్ క్యాండిల్, అంటే మనకు చూడండి అంటే మనకు అప్పర్ సెల్లర్ ఎంట్రీ కూడా అక్కడ లేదు, అంటే సెల్లర్ రిజెక్షన్ కూడా కంప్లీట్గా లేదు. అట్ ద సేమ్ టైం ఇది ఒక స్ట్రాంగ్ లోవర్ హై లెవెల్ నుంచి రివర్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఒక బయింగ్ డిమాండ్ క్యాన్, అంటే మంచి స్ట్రాంగ్ డిమాండ్ క్యాన్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెల్లర్ యొక్క పాయింట్కు మరియు ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మనకు గ్యాప్ డౌన్ అనేది మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కానీ అప్వర్డ్ డైరెక్షన్లో ముఖ్యంగా డిమాండ్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే క్యాండిల్ మనకు ఒక సపోర్ట్ కోసం ఓపెన్ అవుతుంది. కాబట్టి షూర్గా మనము ఈ యొక్క క్యాండిల్ కనిపించే ఈ క్యాండిల్లో మీరు షూర్గా ఓపెన్ చేసుకోవచ్చు ట్రేడ్. సో ఎట్ ద నెక్స్ట్ టైం మనకు ఈ యొక్క హై బ్రేక్ చేస్తూ కంప్లీట్గా ఒక కంటిన్యూషన్ సైన్, ఎట్ ద సేమ్ టైం గ్యాప్ డౌన్ సూర్ షార్ట్ మనకు ఈ క్యాండిల్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక లెవెల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ట్రేడ్ అనేది స్కిప్ చేయాలి. మళ్ళీ కంటిన్యూషన్ సైన్ అండ్ మూమెంటం ఉంది కాబట్టి ఈ యొక్క ట్రేడ్ మీద మళ్ళీ ఈ యొక్క క్యాండిల్ మీద మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కంటిన్యూషన్ సైన్ అండ్ మూమెంటం ఉంది, గ్యాప్ డౌన్ ఓపెన్ కూడా అవుతుంది మార్కెట్. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క బ్రోకర్ ఏదైనా కానీ మీకు ప్రైస్ యాక్షన్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. సో అంటే ఇది బినోమా కదా, అది ఒలం ట్రేడ్ కదా, అంటే నాకు దీంట్లోనే ఇట్లా ఉందని చెప్పి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అదేం లేదండి, మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మీకు ఏ బ్రోకర్ అయినా ప్యాకెట్ ఆప్షన్ కానివ్వండి ఏదైనా మీకు సూపర్గా వర్క్ అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా మీరు కంటెంట్ అనేది నేర్చుకొని ఉండాలన్నమాట, అంటే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు ఐక్యూ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి ఐక్యూ ఆప్షన్లో కంప్లీట్గా మనకు ఒక లోవర్ హై అనేది క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం మనకు ట్రెండ్ రివర్సల్ అనేది కూడా కనబడింది, నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఫస్ట్ జిగ్జాగ్గా ఇక్కడ మూమెంటం అయింది, అంటే సైడ్ వేస్ అనేది మార్కెట్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ తీసుకొని ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మనకు ట్రెండ్ రివర్సల్ కూడా ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ ప్రీవియస్ లోవర్ హై స్ట్రాంగ్ లోవర్ హై ఉందో ఒక సపోర్ట్, అంటే స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్, ఒక సెల్లర్స్ కంప్లీట్గా మనకు సెల్లర్స్ సెల్ చేయడానికి ఉన్న ఈ యొక్క స్ట్రాంగ్ సప్లై లెవెల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ చూడండి ఈ లెవెల్ని హిట్ అయిందో అక్కడ చూడండి అది ఒక లోవర్ హై లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మనకు వీక్ క్యాండిల్స్, అంటే బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా స్ట్రింక్ అయిపోయారు. ఇక్కడ చూడండి పైన అప్పర్ వీక్లో నుంచి మనకు రిజెక్షన్ చూడండి. ఎట్ ద సేమ్ టైం బయర్ అనే వాళ్ళు ఇక్కడ స్ట్రింక్ అయిపోయారు, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇక్కడ స్ట్రింక్ అయిపోయారు. చూడండి మీరు షూర్గా ఈ క్యాండిల్ పైన మీరు సెల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మూమెంటం కూడా మనకు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది, డైరెక్షన్ కూడా. సో ఎప్పుడైతే ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఇది కూడా ఒక మనకు ఓల్డ్ లోవర్ హై లెవెల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కొత్తగా మనకు గేమ్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఇది ఒక లోవర్ హై లెవెల్ నుంచి వచ్చిన లెవెల్ కాబట్టి ఇది ఒక ఓల్డ్ లోవర్లో అంటే లో లెవెల్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రీవియస్ ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఇక్కడ ఉందిగా మనకు, ఇక్కడ మార్కెట్ కంప్లీట్ ఇక్కడ నుంచి ఒక సెల్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇది కూడా మనకు లో లెవెల్ అన్నమాట. ఈ లోవర్ హై లెవెల్ నుంచి మనకు కంప్లీట్గా చూడండి ఇక్కడ ఒక రిజెక్షన్ తీసుకుంది. సో అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ చూడండి ఒక పిన్ బార్, అంటే కంటిన్యూషన్ సైన్ అన్నమాట. ఇక్కడ ఉన్న ఈ గ్యాప్ను చూసి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది కదా అని చెప్పేసి మనం షూర్గా అప్డేట్ తీసుకోలేము, ఎందుకంటే కంప్లీట్గా మార్కెట్ వచ్చేసి మేజర్గా మనకు డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇది చూడండి ఎప్పుడైతే ఈ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ గ్యాప్ ఉందో, సో వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి దీంట్లో ఈ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్తో పాటు డామినేషన్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక పిన్ బార్ మనకు అప్వర్డ్ డైరెక్షన్ కోసం మంచి రివర్సల్ సైన్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మీరు షూర్గా ఈ క్యాండిల్ పైన అప్డేట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా చూడండి, అంటే ప్రైస్ యాక్షన్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుంది. సో ప్రతి బ్రోకర్లో మీకు ప్రైస్ యాక్షన్ అనేది వర్క్ అవుతుందండి. సో మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా నాకు మెసేజ్ చేయొచ్చు. సో నేను నా వాట్సాప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ కూడా, నేను కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను.
సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ వాళ్ళకు అర్థమైపోయి ఉంటుంది. సో నా స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క మీరు ఈ క్యాండిల్ అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అంటే ఎవరైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. సో బైనరీ ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అన్నట్టు 1999లో మీకు వీడియో ఫార్మాట్లో ఉంటుందండి ఇది. మార్కెట్ స్ట్రక్చర్, డీప్ ఎక్స్ప్లెనేషన్, వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హౌ టు డ్రా, వాట్ ఈస్ ట్రెండ్ లైన్స్ అండ్ హౌ టు డ్రా, వాట్ ఈస్ ఎస్ఎన్ఆర్, హౌ టు డ్రా, ఇంపార్టెంట్ బయర్ అండ్ సెల్లర్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, వాట్ ఈస్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. అంటే మీరు క్యాండిల్స్టిక్ సైకాలజీ చాలామందికి ఇబ్బంది ఉంది దాంట్లో. మీరు ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్ని రీడ్ చేసి కంప్లీట్గా లెవెల్స్తో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది చేయాలి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు ఇది కంప్లీట్గా 12 వీడియోస్ ఫార్మాట్లో ఉంటుంది, రికార్డెడ్ వీడియో ఫార్మాట్. సో మీకు లైఫ్ టైం సపోర్ట్, మీకు ఎనీ టైం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళ రిజల్ట్ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా స్టూడెంట్ కంప్లీట్గా అక్కడ మనకు ఎనాలిసిస్తో పాటు ఆయన చేసిన ట్రేడ్స్, అక్కడ విన్ అయిన ట్రేడ్స్ మనకు స్క్రీన్ షాట్తో పెట్టాడు. సో మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా, సో ఇదంతా ఫీడ్బ్యాక్ అన్నమాట. సో ఈ కోర్సు తీసుకున్న అదర్ స్టూడెంట్స్, సో చూడండి. సో ఈ విధంగా అండి కంప్లీట్గా మంచి రిజల్ట్ ఉందన్నమాట వాళ్ళది. అంటే వాళ్ళు తీసుకొని జస్ట్ ఒక 1 మంత్ గ్యాప్లోనే కంప్లీట్గా ఈ రిజల్ట్ ఉంది వాళ్ళది. సో ఎవ్రీడే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎనీ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా కావాలంటే నాకు నేను ఇచ్చిన డీటెయిల్కి మీరు మెసేజ్ చేయొచ్చండి. సో మీకు కంప్లీట్ నేను డౌట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుందండి. సో ఇది ఈరోజు వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.